వెరికోస్ వెయిన్స్ అనే వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఆ బాధ ఎలా ఉంటుందో వాళ్ళకే తెలుస్తుంది. అలా ఆ బాధపడుతున్న వాళ్ళు ఎలా పోతుంది అనుకున్నప్పుడు ఇంట్లోనే ఈ విధంగా చేయండి. గోరెంటాకు ఉంటుంది కదా, అది తీసుకొని ముద్దలాగా నూరిన తర్వాత ప్రాబ్లం ఎక్కడుంటే అక్కడ పెట్టండి. అందులో కొంచెం నిమ్మరసం కలిపి పెట్టడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది. మీ బాధ మొత్తం పోతుంది. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. నోటిలో వేడి పొక్కులు రావడము, అలాగే నోటి పూత ఎర్రగా అవుతుంది కదా నోట్లో, అలా అయిన ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు పెరుగులో ఓమ పొడిని కలిపి తినడం వల్ల ఆ ప్రాబ్లం మొత్తం పోతుంది. పొక్కులు కూడా పోతాయి. ఇలా చేయడం వల్ల పన్ను నొప్పి ఉన్నది కూడా పోతుంది. పన్ను నొప్పితో బాధపడుతున్న వాళ్ళు, నోటి పూతతో బాధపడుతున్న వాళ్ళు ఇలా చేయండి. మీ ప్రాబ్లం పోయి మీరు హెల్తీగా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ముఖం మీద ముడతలు పోవాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా చేయండి. ఎలా అంటే ఫస్ట్ ఫేస్ను నీట్గా మంచినీళ్ళతో కడిగి ఆ తర్వాత ఒక స్పూను తేనెలో కొంచెం కొబ్బరి నూనె కలిపి ఫేస్కు అప్లై చేయాలి. ఎలా అంటే ఇలా రౌండ్గా అనుకుంటూ స్క్రబ్ చేసినట్టుగా చేయాలి. బాగా రుద్దాలి. ఒక 10 నిమిషాలు మసాజ్ చేసిన తర్వాత 10 మినిట్స్ అయినా 20 మినిట్స్ అయినా ఎండిన తర్వాత మంచినీళ్ళతో శుభ్రం చేయడం వల్ల మీ మొహం మీద ముడతలన్నీ పోయి ఎంగుగా కనపడతారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం మీద సబ్స్క్రైబర్లు పూర్తి అడగంతులు. చలికాలంలో జలుబు దగ్గు సమస్య పోవాలి అని అంటే ఒక చెంచా తేనెలో నిమ్మరసం కలిపి రోజు తాగడం వల్ల జలుబు సమస్య దగ్గు సమస్య పోయి హెల్దీగా ఉంటారు. డైలీ ఇలా చేయండి, మీ సమస్య పోతుంది. అలాగే ఒక కప్పు హెర్బల్ టీలో చెంచా తేనె కలిపి తాగడం వల్ల బాడీలోని వ్యర్థాలన్నీ పోయి హెల్దీగా ఉంటాము. ఇలా డైలీ చేయండి. వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు ఒక చెంచా తేనెలో దాల్చిన చెక్క పౌడర్ కలిపి తాగడం వల్ల త్వరగా వెయిట్ లాస్ అవుతారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి అడగంతులు. హెల్దీగా ఉండాలి, కంటి చూపు బాగుండాలి అని అంటే తరచూ మనం తినే పదార్థాలలో కొంచెము కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవడం చాలా మంచిది. ఈ కుంకుమ పువ్వు తినడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది, అలాగే క్యాన్సర్ రాకుండా పోరాడుతుంది, అలాగే ఇమ్యూనిటీ పవర్ను కూడా పెంచుతుంది. ఇలా మీరు మీ పదార్థాలలో తినడానికి యాడ్ చేయడం వల్ల మీరు హెల్తీగా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి అడగంతులు. నరాల నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు ఈ విధంగా చేయడం వల్ల మీ నొప్పి మొత్తం పోతుంది. ఎలా అంటే ఆవ నూనెైనా నువ్వుల నూనెైనా ఒక చిన్న గిన్నెలో తీసుకొని మరిగే నీళ్ళపై పెట్టి వేడి చేయడం వల్ల ఆవిరికి వేడైన నూనెను నరాల నొప్పులు ఉన్న కాడ రాయడం వలన ఆ నొప్పి మొత్తం పోతుంది. డైలీ ఇలా చేయడం వల్ల నొప్పి అనేది రాకుండా ఉంటుంది. డైలీ చేయండి ఇలా. అలాగే పాలల్లో కొంచెం పసుపు వేసుకొని తాగడం వల్ల ఈ నరాల నొప్పి మొత్తం పోతుంది. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్ నోటిలో వేడి పొక్కులు రావడము, అలాగే నోటి పూత ఎర్రగా అవుతుంది కదా నోట్లో, అలా అయిన ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు పెరుగులో ఓమ పొడిని కలిపి తినడం వల్ల ఆ ప్రాబ్లం మొత్తం పోతుంది. పొక్కులు కూడా పోతాయి. ఇలా చేయడం వల్ల పన్ను నొప్పి ఉన్నది కూడా పోతుంది. పన్ను నొప్పితో బాధపడుతున్న వాళ్ళు, నోటి పూతతో బాధపడుతున్న వాళ్ళు ఇలా చేయండి. మీ ప్రాబ్లం పోయి మీరు హెల్తీగా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. వెరికోస్ వెయిన్స్ అనే వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఆ బాధ ఎలా ఉంటుందో వాళ్ళకే తెలుస్తుంది. అలా ఆ బాధపడుతున్న వాళ్ళు ఎలా పోతుంది అనుకున్నప్పుడు ఇంట్లోనే ఈ విధంగా చేయండి. గోరెంటాకు ఉంటుంది కదా, అది తీసుకొని ముద్దలాగా నూరిన తర్వాత ప్రాబ్లం ఎక్కడుంటే అక్కడ పెట్టండి. అందులో కొంచెం నిమ్మరసం కలిపి పెట్టడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది. మీ బాధ మొత్తం పోతుంది. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. హార్ట్ అటాక్ రాకుండా హెల్తీగా ఉండాలి అని అంటే డైలీ ఒక అరటిపండు తినడం వలన జన్మలో హార్ట్ అటాక్ అనేది రాకుండా ఉంటుంది. హార్ట్ హెల్తీగా ఉంటుంది. ఇలా డైలీ ఒక అరటిపండు తినండి. మీ హార్ట్ను హెల్తీగా ఉంచుకోండి. అలాగే అన్నం తిన్న వెంటనే టీ కాఫీలు తాగడం వల్ల ఆరోగ్యంకి ప్రమాదకరం. కాబట్టి అన్నం తిన్న తర్వాత కొంతమంది టీ కాఫీలు తాగుతూ ఉంటారు. అలాంటి పని చేయకండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ముఖం మీద ముడతలు పోవాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా చేయండి. ఎలా అంటే ఫస్ట్ ఫేస్ను నీట్గా మంచినీళ్ళతో కడిగి ఆ తర్వాత ఒక స్పూను తేనెలో కొంచెం కొబ్బరి నూనె కలిపి ఫేస్కు అప్లై చేయాలి. ఎలా అంటే ఇలా రౌండ్గా అనుకుంటూ స్క్రబ్ చేసినట్టుగా చేయాలి. బాగా రుద్దాలి. ఒక 10 నిమిషాలు మసాజ్ చేసిన తర్వాత 10 మినిట్స్ అయినా 20 మినిట్స్ అయినా ఎండిన తర్వాత మంచినీళ్ళతో శుభ్రం చేయడం వల్ల మీ మొహం మీద ముడతలన్నీ పోయి ఎంగుగా కనపడతారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం మీద సబ్స్క్రైబర్లు పూర్తి అడగంతులు.
చలికాలంలో జలుబు దగ్గు సమస్య పోవాలి అని అంటే ఒక చెంచా తేనెలో నిమ్మరసం కలిపి రోజు తాగడం వల్ల జలుబు సమస్య దగ్గు సమస్య పోయి హెల్దీగా ఉంటారు. డైలీ ఇలా చేయండి, మీ సమస్య పోతుంది. అలాగే ఒక కప్పు హెర్బల్ టీలో చెంచా తేనె కలిపి తాగడం వల్ల బాడీలోని వ్యర్థాలన్నీ పోయి హెల్దీగా ఉంటాము. ఇలా డైలీ చేయండి. వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు ఒక చెంచా తేనెలో దాల్చిన చెక్క పౌడర్ కలిపి తాగడం వల్ల త్వరగా వెయిట్ లాస్ అవుతారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యం హెల్దీగా ఉండాలి, కంటి చూపు బాగుండాలి అనంటే తరచూ మనం తినే పదార్థాలలో కొంచెము కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవడం చాలా మంచిది. ఈ కుంకుమ పువ్వు తినడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది, అలాగే క్యాన్సర్ రాకుండా పోరాడుతుంది, అలాగే ఇమ్యూనిటీ పవర్ను కూడా పెంచుతుంది. ఇలా మీరు మీ పదార్థాలలో తినడానికి యాడ్ చేయడం వల్ల మీరు హెల్తీగా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యం